హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కందికాయల చేను ఇది. సో మేము కోగటం వెళ్తున్న దారిలో ఈ చేను కనిపించింది. సో అందుకే నేను వీడియో షూట్ చేస్తున్నా. మనం పప్పు చేస్తాం కదా, పప్పు. సో ఆ చేను అన్నమాట. చూడండి, ఇవి నాటుకాయలు. హైబ్రిడ్వి కూడా ఉంటాయి, అవి చాలా పెద్దగా ఉంటాయి. చూడండి, ఇవి నాటు కందులు అన్నమాట. సో చూడండి, ఇంకా విత్తనం అయితే లేదు, లోపల లొట్టగా ఉంది. సో ఇవి వచ్చేసి ఇవి కూడా నాటు అంటారు మరి. ఇది అయితే ఇవి చాలా పెద్దగా అవుతాయి, ఇవి అయితే హైబ్రిడ్ ఇవి అనమాట. చూడండి, పూత చూడండి ఎంత బాగుందో. సో వాళ్ళు చూడండి, లడ్డు అలాగే మా ఆయన రోడ్డు మీద నిలబడ్డారు. లడ్డుకి ఈ మధ్య బాగాలేదు ఫ్రెండ్స్, హెల్త్ అనేది. సో అందుకని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం మనకి, అయినా కూడా నైట్ టైం చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సో అందుకే ఇంకా ఈరోజు కోటానికి వచ్చి అంతరం వేయించుకొని వెళ్తున్నాము. అంటే సందుల దారం అంటారు, సో అది వేయించుకోవడానికి అని చెప్పి వచ్చాము మేము. సో కంది తోట ఎవరికైనా తెలియని వాళ్ళైతే చూడండి, ఇదే కంది తోట. అవి శనగబుడ్డలు తిని పక్కన పడేశారు వీళ్ళు. అక్కడ చూడండి, గడ్డి లేక పాపం వాళ్ళు ఉన్న దాంట్లోనే గడ్డి కోస్తున్నారు. చూడండి, ఇది కంది చేను తర్వాత అక్కడ వచ్చి కంది చేను ఉంది. ఇది వచ్చేసి శనగ తోట. చూడండి, శనగ బుడ్డలు. ఇప్పుడైతే ఇవి కాల్చుకొని తింటారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో, కాల్చుకొని తింటారు. చూడండి, ఇవి మా ఆయన వాళ్ళ పెద్దక్క వాళ్ళ ఊర్లో ఎక్కువ ఉండేవి, ఆమె పంపించేది పాపం మాకు అయితే. చూడండి, ఇవి తింటే బాగుంటాయి. చూడండి, దేనికైనా అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్. పల్లెటూరులో ఉంటే అన్నీ తినొచ్చు, అన్నీ చేయొచ్చు. పాపం సంక్రాంతికి వచ్చిన వాళ్ళంతా మళ్ళీ రిటర్న్ సిటీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అంటే 3 days హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా. చూడండి, ఒక చేత్తో తీసుకోవడానికి రావట్లేదు నాకు. చేను అయితే చూడండి ఎంత బాగుందో. ఇంకా ఒక 15 to 20 days అలా పడుతుందేమో ఇవి ఎండిపోవడానికి. మరి నాకు కూడా పెద్దగా తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇవి కోస్తే ఏమన్నా అంటారేమో అని టెన్షన్గా ఉంది, కానీ అయినా కూడా పీకుదామని ట్రై చేస్తున్నా. సో మీకు ఈ వీడియో ఎలా ఉందో ఏంటో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. దారిలో నాకు ఏం కనిపిస్తే అవన్నీ షూట్ చేస్తూ వస్తున్నాను. చూడండి, మారు అయితే చాలా దూరం ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఈ పనికి కూడా వెళ్ళాను, ఇది కొయ్యలేక సగం దారిలోనే వదిలేసి పక్కకు వచ్చేసాను నేను. అసలు ఇంకా నడుము చీకట్లో స్టార్ట్ చేస్తారు, అంటే 5 గంటలకు అట్లా స్టార్ట్ చేస్తారు ఇవి కొయ్యడము. ఎండబడేలోపు అంటే 10 గంటలకు అట్లా అయ్యేలోపు ఈ పని ఇది కొయ్యడం అయితే ఆపేస్తారు. ఎందుకంటే బుడ్డలు అనేటివి పగిలిపోయి అందులో ఉన్న విత్తనం అనేది భూమిలో పడిపోతుందని. సో ఏది అంత ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్. ఈ పని చేసే వాళ్ళకి తెలుస్తుంది ఈ పని వాల్యూ అనేది. పాపం ఇంత మారు అయితే చాలా దూరం, మీకు దూరంగా కనిపిస్తుంది కదా. సో అంత దూరం వరకు ఇది కోస్తూనే వెళ్ళాలి. చూసేంత వరకు అంటే గెట్ అనేది రాదు, ఎంత దూరం చూసినా కూడా కోసుకుంటూనే వెళ్తుండాలి. పాపం కోసే వాళ్ళైతే చాలా కష్టం. ఇప్పుడు మిషన్లు వచ్చాయంట, మరి నాకు కూడా తెలీదు. సో చూడండి, మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము. వాళ్ళు చూడండి నా కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఇప్పుడైతే నేను ఇది
ఎరుకుతున్నాను. ఇదైతే భలే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. తినేది మీ ఇద్దరే, నేను తింటా. ఇందాక తెచ్చినవన్నీ మీరే తిన్నారు. చూడండి, అరుచున్నారా? సో అక్కడ చూడండి ట్రాక్టర్ ఇరుక్కుపోయింది. ఇది వచ్చేసి కానుగ చెట్టు ఫ్రెండ్స్. చూడండి, మేమైతే ఇప్పుడు అక్కడ అది మెయిన్ రోడ్డు, అక్కడ నుంచి ఇటు వచ్చాము. అక్కడ పిరమిడ్ కనిపిస్తుంది కదా, సో అక్కడికి వెళ్తున్నాము. చూపిస్తాను చూడండి. అది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే లాక్ చేశారు, లోపలికి అలో లేదంట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ అక్కడి వరకు వెళ్ళాలి. లోపలైతే ఏం లేదు. ఈ ముందు అయితే ఏదో చిన్నగా ఒక ఇల్లు లాగా కనిపిస్తుంది. వెనక సైడ్ అయితే అంతా ఏదో మరి నాకు కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. వెళ్దాం లోపలికి అన్నట్టే వచ్చాము ఇక్కడికి, కానీ ఇక్కడైతే లాక్ చేశారు. మనం ఇక్కడ ఈ సందులో దూరైతే వెళ్ళొచ్చు, కానీ ఏమన్నా అంటారని భయం అవుతుంది. సో అందుకే ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అయితే నాగార్జున హాస్పిటల్ ఫ్రెండ్స్, పొద్దుటూరులో. సో లడ్డుకి ఎలాగో చూపించుకొని వెళ్తాము అన్నట్టు ఇక్కడికి వచ్చాము. మామూలుగా అయితే బీరస్వీటి హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళము. 1 వీక్ అవుతుంది, అక్కడ ఏం క్యూర్ అవ్వలేదు. సో అందుకే ఇక్కడికి వచ్చాము. కానీ ఆయన లడ్డు కండిషన్ కాలేదని చెప్పి అడ్మిట్ చేసేసారు. సో అక్కడ కనిపించేది డాక్టర్ గారి రూము. సో మేమైతే అడ్మిట్ అయిపోయాము. ఇక్కడ పక్కనే స్కాన్ అంటే ఎక్స్రే తీస్తారు కదా, సో అది ఉంది. వెళ్ళి ఎక్స్రే తీసుకొని రండి అని చెప్తే వెళ్ళాము. సో అక్కడ కూడా ఒక 400 అయింది దానికి. సో స్కానింగ్ అయితే తొందరగా అయిపోయింది. అంటే వెయిటింగ్ అనేది 1 అవర్ పట్టింది, కానీ అక్కడ ఎక్స్రే తీసేది మాత్రం ఒక 5 మినిట్స్లో అయిపోయింది. బేసిక్గా నాకు హాస్పిటల్ అంటే అస్సలు పడదు. నేను నార్మల్గా హాస్పిటల్కి సామాన్యంగా పోను. అలాంటిది లడ్డుకి బాగోలేనప్పటి నుంచి ఎలా తిరుగుతున్నానంటే, నేనన్నా కంట్రోల్గా ఉండగలుగుతున్నా, కానీ మా ఆయన వాడికి బ్లడ్ టెస్ట్ చేసినా, ఏదైనా వాడు ఎక్కువ ఏడ్చినా తను కూడా ఏడుస్తున్నాడు. సో నాకైతే భయం అవుతుంది, కానీ నేను బయట పడట్లేదు అంతే. అందుకే నేనే ఉంటాను, నువ్వు వెళ్ళు ఇంటికి అని చెప్పి తనని ఇంటికి పంపించేశాను నేను. మేము పొద్దున్నే వచ్చాము, ఇది ఏదో తాయితీ వేసుకొని వెళ్దాంలే అన్నట్టు. కానీ ఇక్కడ సీన్ అంతా రివర్స్ అయింది. సో అందుకని చెప్పి తనని ఇంటికి పంపించేసా. సో ఇక్కడ నేను లడ్డు మాత్రమే ఉన్నాము. ఇది వచ్చేసి మాకు హాస్పిటల్లో ఇచ్చిన రూమ్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడే బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. సో లడ్డు దాదాపు 1 వీక్ అవుతుంది, వాడు అలాగే ఉన్నాడు. సో ఇవి వచ్చేసి లడ్డుకి ఇచ్చిన ఇంజెక్షన్స్. ఇలాంటివి 2 ఉంటే అవి వేసేసారు ఆల్రెడీ. ఇది వచ్చేసి ఎన్ఎస్. మనకి ఇంట్లో కానీ ఇక్కడైనా నెబులైజర్ పెట్టాం కదా, సో దాంట్లో సంబంధించినట్టు ఇవి సిరంజ్లు అన్నమాట. ఇది దగ్గు ఎక్కువ ఉంది కదా, సో ఇది ఈ నెబులైజర్, ఈ ఎన్ఎస్ 2 కలుపుకొని మనం నెబులైజర్లో వేసుకొని గ్యాస్ అనేది పట్టుకోవాలి. సో ఇవి వచ్చేసి రిపోర్ట్స్ ఫ్రెండ్స్. ఇవి లడ్డు మందులు జ్వరానికి అలాగే దగ్గుకి. సో ఏం కర్మో ఏంటో అనిపిస్తుంది నాకైతే. సో రిపోర్ట్స్ చూడండి, నేను చూపిస్తా చూడండి. ఇది ఎక్స్రే అంటారు కదా, సో అది దాని రిపోర్ట్. ఇది చూడండి ఫ్రెండ్స్, లోపల గల్ల అనేది ఎక్కువగా ఉందంట. అంటే వాటర్, అదే నెమ్ము అంటారు కదా, సో ఆ నెమ్ము అనేది ఎక్కువ ఉందంట.
దానివల్ల లడ్డూకి దగ్గు అనేది చాలా ఎక్కువగా ఉంది. పాపం నైట్ టైం అయితే అస్సలు నిద్రపోలేకపోతున్నాడు. నాన్ స్టాప్గా 1 మినిట్ వరకు అట్లే దగ్గుతూనే ఉన్నాడు. సో మాకే ఏదో ఇబ్బందిగా అనిపించింది. దాదాపుగా ఇప్పటికి 8 రోజులు అయిపోయింది. వారం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. హాలిడేస్ మొత్తము లడ్డు కోసమే ఇలా తిరగడానికే సరిపోయింది. ఇప్పటికే 2000 అయిపోయింది. అంటే ఈ మందుల వరకు మాత్రమే 2000 అయ్యింది. ఎక్స్రే తీశారు. ఎక్స్రేకి వచ్చేసి 400 తీసుకున్నారు. ఇంకా మళ్ళీ ఈ రూమ్కి అంతా మొత్తం బిల్ అంతా ఎంత ఇస్తారో తెలీదు. అంటే డబ్బుల గురించి అని కాదు, కానీ వాడు దగ్గుతుంటే చాలా భయం వేస్తుంది. ఏ టైంలో ఏమవుతుందో ఏంటో అని. సో అందుకని ఈరోజు అడ్మిట్ చేసేసాము. ఇది వచ్చేసి దగ్గుకి ఫ్రెండ్స్. చూడండి, మనం పెద్దవాళ్ళం అయితే ఏదోలా తట్టుకోగలం, కానీ పిల్లలకి ఏమైనా వచ్చిందంటే ఇంకా మనం అది చెప్పలేము. పాపం అక్కడ ఆక్సిజన్ పెట్టారు చూడండి. పెట్టించుకోమంటే అస్సలు పెట్టించుకోలేదు. నన్ను కొడుతున్నాడు అది పెడుతుంటే వాళ్ళు. పాపం చాలా ఏడ్చాడు ఫ్రెండ్స్ ఈరోజు లడ్డు అయితే. సో ఇది కూడా వీడియో తీయాలనుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి ఈ చలికాలం అంతా. సో అందుకే వీడియో తీస్తున్నా. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.